హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రెప్ ఫిల్టర్. ఈ వీడియోలో నేను క్వాంటమ్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ యూస్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. క్వాంటమ్ ఇదొక లాటిన్ వర్డ్, క్వాంటస్ నుండి వచ్చింది. దీని మీనింగ్ హౌ మచ్ ఆర్ అమౌంట్ అని. ఫిజిక్స్లో దీన్ని స్మాలెస్ట్ డిస్క్రీట్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకుందాం. అది కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది ఇండివిజువల్ మాలిక్యూల్స్తో మేడ్ అయి ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద మాలిక్యూల్స్తో అది ఎగ్జిస్ట్ అవ్వదు. సిమిలర్గా ఎనర్జీ కూడా స్మూత్గా ఫ్లో అవ్వదు. అది స్మాల్ ఫిక్స్డ్ ప్యాకెట్స్లో వస్తుంది. ఆ ప్యాకెట్స్కి పేరు క్వాంటా. 1900లో ఫిజిసిస్ట్ మ్యాక్స్ ప్లాంక్ ఇది డిస్కవర్ చేశారు. ఎనర్జీ డిస్క్రీట్ చంక్స్లో ఎమిట్ అవుతుంది అని ప్రూవ్ చేశారు. తర్వాత ఐన్స్టీన్ 1905లో లైట్ ఇట్ సెల్ఫ్ ప్యాకెట్స్లో ట్రావెల్ చేస్తుంది అని చెప్పారు. ఆ ప్యాకెట్స్కి పేరు ఫోటాన్స్. ఈ ఒక్క డిస్కవరీ వల్ల క్వాంటమ్ మెకానిక్స్ అనే కంప్లీట్ న్యూ సైన్స్ పుట్టింది. నెక్స్ట్ మన మెయిన్ క్వశ్చన్, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఇది ఒక మెషిన్. ఇది క్వాంటమ్ మెకానిక్స్లోని లాస్ని యూజ్ చేసుకుని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. నార్మల్ కంప్యూటర్ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం తీసుకుని చేసే ప్రాబ్లమ్స్ని ఇవి సెకండ్స్లో సాల్వ్ చేస్తుంది. బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని బిట్ అంటాం. ఇది ఎయిదర్ 0 ఆర్ 1లో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే నార్మల్ కంప్యూటర్లో ఈ బిట్స్ని యూజ్ చేస్తాం. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. దీనిలోని ఒక్కదాన్నే తీసుకుని ప్రాసెసర్ వర్క్ అవుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్స్ని యూజ్ చేస్తాం. క్యూబిట్స్ 0, 1 ఆర్ బోత్ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్నే సూపర్ పొజిషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాయిన్ ఎయిర్లో స్పిన్ అవుతున్నప్పుడు అది హెడ్సా టెయిల్సా అని తెలియదు, ల్యాండ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే క్వాంటమ్ కంప్యూటర్. ఇక్కడ మీకు ఇదొక గోల్డెన్ షాండ్లియర్లా కనిపిస్తుంటుంది, కానీ ఈ స్ట్రక్చర్కి పేరు డైల్యూషన్ రిఫ్రిజిరేటర్. ఇది ల్యాబ్లో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న ప్రతి లేయర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఇది కాపర్ గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్తో మేడ్ అయి ఉంటుంది, అందుకే దీన్ని గోల్డెన్ కలర్లా కనిపిస్తుంటుంది. ఇక్కడ మల్టిపుల్ డిస్క్ షేప్డ్ ప్లేట్స్ వెర్టికల్గా స్టాక్ అయి ఉంటాయి. టాప్ నుంచి బాటమ్ మూవ్ అయ్యేసరికి టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది, అంటే -273.15 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. క్వాంటమ్ స్టేట్స్ చాలా ఫ్రెగైల్, అంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే ఎందుకు బ్రేక్ అవుతుందంటే ఇది హీట్ వల్ల. టెంపరేచర్ పెంచితే క్యూబిట్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాయిన్ టేబుల్ మీద స్పిన్ చేస్తున్నారు, అది హెడ్సా టెయిల్సా అని మనం చెప్పలేం. ఇప్పుడు ఆ స్పిన్ కాయిన్ టచ్ చేస్తే కాయిన్ పడిపోతుంది, ఎయిదర్ హెడ్స్ ఆర్ టెయిల్స్గా అయిపోతుంది. సూపర్ పొజిషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సిమిలర్గా క్యూబిట్స్ కూడా ఒక స్పిన్నింగ్ కాయిన్ లాంటిది. క్యూబిట్ స్పిన్ అవుతున్నప్పుడు అంటే అది 0 ఆర్ 1 కూడా సేమ్ టైంలో, కానీ హీట్ వస్తే క్యూబిట్ పడిపోతుంది. అందుకే క్వాంటమ్ కంప్యూటర్స్కి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎన్వైర్న్మెంట్ కావాలి, అప్పుడు క్యూబిట్స్ స్టేబుల్గా ఉంటాయి. క్యూబిట్స్ ఇవి సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్తో మేడ్ అయి ఉంటుంది. యూజువల్లీ నోబియం ఆర్ అల్యూమినియంతో ఇవి మేడ్ అయి ఉంటాయి. రూమ్ టెంపరేచర్లో ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి, అవి నాయిస్ క్రియేట్ చేస్తుంది. ఆ నాయిస్ వల్ల క్యూబిట్స్కి ఉన్న క్వాంటమ్ స్టేట్ డిస్ట్రాయ్ అవుతుంది. కానీ 15 మిల్లీ కెల్విన్లో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ 0కి డ్రాప్ అవుతుంది, అప్పుడు క్యూబిట్స్ స్టేబుల్గా ఉంటుంది. క్యూబిట్స్ని బ్రెయిన్ ఆఫ్ ది క్వాంటమ్ కంప్యూటర్ అని కూడా అంటాం. వైర్స్, ఆ గోల్డెన్ అండ్ సిల్వర్ వైర్స్ అన్నీ మైక్రోవేవ్ సిగ్నల్ కేబుల్స్. అవి క్యూబిట్స్కి ఇన్స్ట్రక్షన్స్ క్యారీ చేస్తాయి, రిజల్ట్స్ బయటికి తీసుకొస్తాయి. ప్రతి క్యూబిట్కి ఓన్ వైర్ కావాలి. సిల్వర్ కలర్లో ఉండే ఔటర్ షెల్ అది వాక్యూమ్ సీల్డ్ ఛాంబర్. ఇది హీట్ రేడియేషన్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్ని, వైబ్రేషన్స్ని బ్లాక్ చేస్తుంది. సో ఇది మొత్తం క్వాంటమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని. క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ యూజ్ అవుతుంది? ప్రెజెంట్ వరల్డ్ మొత్తం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. దానికి సొల్యూషన్స్ క్వాంటమ్ కంప్యూటర్ వల్ల ఉంటుంది. డ్రగ్ డిస్కవరీ, మెడిసిన్స్ని ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్రిప్టోగ్రఫీ, అల్ట్రా స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ని బిల్డ్ చేయొచ్చు. క్లైమేట్ మోడలింగ్, కాంప్లెక్స్ వెదర్ సిస్టమ్ని సైమల్టేట్ చేయొచ్చు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ని ఇంకా మ్యాసివ్గా స్పీడప్ చేయొచ్చు. సో ఇంకా ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి క్వాంటమ్ వల్ల. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దీనిలో ఉన్న ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్
అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై.